Yeah, good evening, all of you. Voice is clear, ma? Please let me confirm. Clear, sir. Yeah. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ No, sir. క్లియరా? చేస్తున్నారా అందరూ అప్డేట్ లో ఉన్నారమ్మా? Yes, sir. ఓకే, Yes, వెరీ sir. గుడ్. వెరీ గుడ్, సూపర్. సో, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ పర్చేజ్ ఆర్డర్ కాన్సెప్ట్, సేల్స్ ఆర్డర్ కాన్సెప్ట్, సో తర్వాత ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది టాలీ ప్రైమ్ 7.0లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే మనకి లేటెస్ట్ గా బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటే ఏంటి, ఓకే, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏ విధంగా సెటప్ చేయాలనేది టుడే సెషన్ లో మీతో నేను క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. అసలు బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0లో ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఏంటి బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటే ఏంటి చెప్పండి. ఎందుకు ఈ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎనీ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసామండి, సర్వీస్ కంపెనీ. సర్వీస్ కంపెనీ అంటే ఏంటి, ఏమేమి వస్తాయి సర్వీస్ కింద? సర్వీస్ కింద ఏమొస్తాయి చెప్పండి. సర్వీస్ కంపెనీస్ అంటే ఏమేమి వస్తాయమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. హాస్పిటల్స్, స్కూల్స్, స్కూల్స్, Colleges, రెస్టారెంట్స్, థియేటర్స్. హాస్పిటల్, థియేటర్, college, కాలేజెస్, ఇవన్నీ వస్తాయి సర్వీస్ కింద. మనం ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ మ్యాండేటరీ. సో బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ expenses, income. ఆర్ ఇన్కమ్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఇప్పుడు 5 lakhs 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అవి ఓకే డన్. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి బిజినెస్ లో చెప్పండి. ఎస్టిమేషన్ అంటే ఒక ఎస్టిమేషన్ వేయగలుగుతామా? ఒక మూవీ తీయాలనుకుంటున్నామండి, ఒక సినిమా తీస్తారు, ఓకే, ఒక మూవీ అనేది Yes, sir. తీయాలనుకుంటున్నారు. ఆ మూవీ బడ్జెట్ నువ్వు 5 crores అనుకున్నావు, కానీ 5 crores లో తీయగలుగుతావా నువ్వు సినిమా కరెక్ట్గా? కరెక్ట్గా No, ఎస్టిమేషన్ sir. వేయగలుగుతావా? ముందు ఎస్టిమేషన్ No, వేస్తావు, sir. కానీ పక్కాగా సినిమా కంప్లీట్ అయ్యే లోపల 5 crores జరుగుతుందా, ఎక్కువ జరుగుతుందా? కొంచెం అటు ఇటు ఉంటుంది సార్. అటు ఇటు వేరియన్స్ అనేది, బడ్జెట్ వేరియన్స్ అనేది మ్యాండేటరీ కనబడుతుంది. ఇక్కడ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. Yes, sir. కన్ఫామ్ గా ఇంత అవుతుంది అని కరెక్ట్ గా ఎస్టిమేషన్ చేయలేము. పక్కాగా ఇంచుమించుగా కొంచెం అటు ఇటు జరగచ్చు. 1 crore అలా బిలో కావచ్చు, 1 crore అబోవ్ జరగచ్చు. కరెక్ట్ గా చెప్పలేము. సో ఇక్కడ కూడా అంతే. Yes, sir. ఏ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసినా సో రెంట్ ను ఫిక్స్ చేయొచ్చు, ఎంప్లాయీ శాలరీస్ 1 year వరకు ఫిక్స్ చేయొచ్చు, కానీ ఫిక్స్ చేయలేని ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. Electricity ఈ bill. కన్ఫామ్ గా చెప్పగలుగుతారా మీరు? ఎస్టిమేషన్ వేయగలుగుతారా వీటిని? ఇంతే జరుగుతాయని No, చెప్పగలుగుతారండి? sir. 5,000 No, జరుగుతుంది sir. ఈ మంత్, 6,000 ఈ మంత్ జరుగుతుందని కన్ఫామ్ గా చెప్పగలుగుతారా? No, sir. కన్ఫామ్ గా చెప్పలేం. సో తక్కువైతే కాదు, మాక్సిమం అంటే నువ్వు నీ యొక్క వర్క్ స్టైల్ని బట్టి తక్కువైతే కాదు, ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ తక్కువైతే కాదు. ఇప్పుడు నీ ఎస్టిమేషన్ టెలిఫోన్ బిల్ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకున్నావు ఎస్టిమేషన్, ఓకే, బడ్జెట్ 5,000 అనుకున్నావు, 7,000 జరిగింది అంటే ఆ 2,000 ఏంటి? వేరియన్స్. ఆ 2,000 ఎంత? వేరియన్స్. ఎంత పర్సంటేజ్? Yes. ఎంత పర్సంటేజ్? పర్సంటేజ్ వాట్ పర్సంటేజ్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది టెలిఫోన్ బిల్ కావచ్చు, నీకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే. రెంట్ శాలరీస్ ఏంటంటే 1 year వరకు ఫిక్స్డ్ గా ఉంటాయి, అవేం మార్చలేము కదా. బట్ కానీ టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఖచ్చితంగా నువ్వు చెప్పలేవు, ఎస్టిమేషన్ వేయలేవు, కన్ఫామ్ గా చేయలేవు. సో దిస్ ఈజ్ కాల్డ్ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్. ఇది టాలీ ప్రైమ్ 7.0లో ఎలా చేయాలనేది టుడే మనం డిస్కస్ చేద్దాం, ఓకే.
ఇక్కడ చూడండి. Yes, sir. స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనపడింది సార్. ఇక్కడ చూడండి. The budget is a Yes, tool sir. for planning and controlling finances, allowing you to set financial targets for income and expenses for different ledgers or groups. You can compare these planned budget amounts with actual financial results to identify, yeah, analyze variances, helping you to understand why targets were met or missed. మీట్ అవ్వచ్చు, లేదంటే మిస్ అవ్వచ్చు. సో అది బడ్జెట్. మనం ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఇంత అని చెప్పలేము. ఈ యొక్క కాన్సెప్ట్‌ని ఎలా చేయాలి అనేది మనం బడ్జెట్ అండ్ కంట్రోలింగ్‌లో టుడే మనం చూద్దాం. సో టాలీ ప్రైమ్‌లో 7.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. జాను అండ్ అసోసియేట్. ఆంధ్రప్రదేశ్. ఇది సర్వీస్ ఓరియెంటెడ్ అమ్మా. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఓకే. ఇన్వెంటరీ కూడా నో పెట్టండి. జిఎస్టీ కూడా నో పెట్టండి. నో నీడ్. ఓకే. సో డైరెక్ట్‌గా నేను వోచర్స్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు గమనిస్తే రిసిప్ట్‌లోకి వెళ్ళాను. 19 ఆల్ట్ సి క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 2 lakhs క్యాష్. నెక్స్ట్ 39 క్యాష్ డిపాజిటెడ్ కాంట్రా. $50,000 ఐడిబిఐ బ్యాంక్. నెక్స్ట్ కంప్యూటర్ F7 డేట్ 5/9. ఫిక్స్డ్ అసెట్స్ 45,000. టెక్ కంప్యూటర్స్. సన్డ్రీ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. సో ఇప్పుడు 7/9 ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బడ్జెట్ సెటప్ చేయాలి. బడ్జెట్ అనేది సెటప్ చేయాలి. ఓకే. ఇప్పుడు రెంట్, శాలరీస్కి ఒక బడ్జెట్ సెటప్ చేస్తాను. నార్మల్గా ఎంట్రీస్ పాస్ చేస్తాను. పేమెంట్ డేట్ 7/9, లేదంటే బ్యాక్ వచ్చి క్రియేట్ చేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని సెటప్ చేసి కంప్లీట్ చేద్దాం. తర్వాత దీని గురించి మాట్లాడదాం, ఎక్స్పెన్సెస్ గురించి. 10/9 ఇన్కమ్స్లోకి వెళ్దాం. ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్. ఇటరేట్ లిమిట్స్. కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 8,000. ఇన్కమ్స్ కూడా మార్చొచ్చు, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి మనం ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ స్టేషనరీ F7 12. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ధనుష్ ఎంటర్ప్రైజెస్. సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పేమెంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. కరెంట్ అసెట్స్
ఓకే. ఇవి నార్మల్‌గా జనరల్‌గా రెగ్యులర్‌గా చేసేటివి మీరు. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జర్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇంకా ఏమున్నాయి? టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. డన్. ఇప్పుడు మనకు వేరియన్స్ కావాల్సింది టెలిఫోన్ బిల్‌కి, ఎలక్ట్రిసిటీ బిల్‌కి ఈ రెండిటికి. ఇక్కడేమో 5,000 అని బడ్జెట్ ఫిక్స్ చేశారు. ఇక్కడేమో 3,000 అని బడ్జెట్ ఫిక్స్ చేశారు. అది ఓవర్ అయింది. ఎక్కువైంది. అప్పుడు మనం ఎక్కడ సెటప్ చేస్తాం? అంటే ఇక్కడ ఆప్షన్స్ నీకు కనిపించట్లేదు. షో మోర్‌లోకి వెళ్ళండి. షో మోర్‌లోకి వెళ్తే ఇక్కడ బడ్జెట్ చూపిస్తుంది. క్లిక్ చేయండి. సో మనదేంటి ఎక్స్‌పెన్స్? టెలిఫోన్ బిల్. కంట్రోల్ సి కాపీ. ఏ మంత్ మనకి? 9 మంత్. 19, 31, 9, 39 ఆ మంత్. సెట్ అండ్ ఆల్టర్ బడ్జెట్ ఆఫ్ లెడ్జర్స్ కదా, గ్రూప్ వైజ్ కదా, మనం లెడ్జర్ వైజ్ చేస్తున్నాం. నువ్వు చేసి ఇక్కడికి వస్తాయి. టెలిఫోన్ బిల్ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. అమౌంట్ ఎంత బడ్జెట్ ఫిక్స్ చేసావు ఇక్కడ? 5,000. సేవ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. వన్ 39. ఇక్కడ ఆన్ నెట్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. నెట్ పెద్దగా యూజ్ చేయరు. నో నీట్. 3,000. అక్కడ మనం బడ్జెట్ ఇంత అని ఫిక్స్ చేసుకున్నాం అంతే. కానీ మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ జరిగింది. పేమెంట్ లో డేట్ తీసుకోండి. ఏముంది అది? 7/9. రెంట్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. సాలరీస్ 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలి బిల్. అక్కడ బడ్జెట్ ఏమో 5,000 అనుకున్నారు. ఇక్కడ మీకు 7,000 జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ 3,000 అనుకున్నారు. ఇక్కడ 5,000 జరిగింది. క్యాష్. అంటే టెలిఫోన్లో 2,000 ఎక్స్ట్రా జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్లో 5,000 అంటే 2,000 ఎక్స్ట్రా జరిగింది. అంటే బడ్జెట్ అనేది వేరియన్స్ పెరిగింది. పర్సంటేజ్ కానీ అమౌంట్ కానీ పెరిగింది. ఓకే. డే బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇవ్వండి. 1939 మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ 27,000 వచ్చింది. మనకి ఇక్కడ ఎంత రావాలి? 23,000 రావాలి. అంటే 4,000 ఎక్స్ట్రా వచ్చింది కదా. ఆ డిఫరెన్స్ మనం ఎక్స్ట్రా వేసాం కాబట్టి వచ్చింది. అది మారుద్దాం తర్వాత. ముందు చెక్ చేద్దాం. డాష్ బోర్డ్లో వెళ్ళి రిపోర్ట్స్ అని చెక్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఓచర్ ఉంది, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 3 ఉన్నాయి, రిసిప్ట్లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్, కరెన్సీస్, బడ్జెట్స్. సో అకౌంట్ బుక్స్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. లెడ్జర్లోకి వెళ్ళి టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్లో బేసిస్ వాల్యూస్ ఉంటుంది. లైక్ మంత్లీ సెలెక్ట్ చేయండి. మంత్లీ సెలెక్ట్ చేసి బడ్జెట్ వేరియన్స్ సెలెక్ట్ చేయండి. మనదేంటి? టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేయండి. యా. ఇప్పుడు యాక్చువల్గా డేట్ ఇవ్వండి ఇక్కడ. 1939. సో జాన్ అండ్ అసోసియేట్ మన బడ్జెట్ యాక్చువల్గా 5,000, కానీ ఇక్కడ ఎంత జరిగింది? 7,000 జరిగింది. అంటే 100% కదమ్మా. 100%. యాక్చువల్గా మనము పర్సంటేజ్ ఎంత చూస్తాం? 100% చూస్తాం. సో 100% అంటే 100 రూపీస్ అనుకోండి. ఇక్కడ ఎంత జరిగింది? 2,000 ఎక్స్ట్రా జరిగింది. అంటే ఆ 100%లో
దాటిపోయి ఎక్స్ట్రా మళ్ళీ 100% అనుకోండి. అంటే మన 100%లో దాటిపోయింది. మన బడ్జెట్ ఏమో 5,000. సో 5,000కి 5,000 జరిగింటే ఈక్వల్ అయిపోయింది పర్సెంటేజ్. కానీ 7,000 జరిగింది. అంటే 2,000 ఎక్స్ట్రా జరిగింది. ఈ 100%లో ఎక్స్ట్రా 100%లో 2,000 ఎక్స్ట్రా కదా! ఆ 2,000కి ఇక్కడ 40% తీసుకుంది. అంటే 140%. ఇక్కడ 100కి దాటిపోయి 2,000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 2,000కి 40% తీసుకుంది. దానికి పూర్తిగా డిఫరెన్స్ తెలియాలంటే ఇక్కడ చూడొచ్చు. -2,000 రైట్ ఆర్ ఇవ్వండి. -2,000 -40%. అంటే ఎక్స్ట్రా 2,000కి నీకు 40% తీసుకుంది. అది ఇక్కడ కూడా 5,000కి కాస్త 10,000 చేశాననుకోండి 200% తీసుకుంటది. 200%. లాజిక్ అర్థమైందా మేడం? కాన్సెప్ట్ అర్థమైందా? వేరియన్స్ ఎంత కనబడుతుందా? బడ్జెట్ వేరియన్స్ అర్థమైందమ్మా? Yes, sir. క్లియర్ కదా? ఓకే. Yes, sir. నెక్స్ట్ చూడండి. ఎస్ సార్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోండి. మంత్లీ తీసుకోండి. బడ్జెట్ వేరియన్స్ చూడండి. ఎలక్ట్రిసిటీ బిల్ చూడండి. యాక్చువల్గా మన బడ్జెట్ ఎంత? 3,000. ఓకే. డేట్ తీసుకోండి. 1939. యాక్చువల్గా మనము బడ్జెట్ అనుకున్నది 3,000 కానీ 5,000 జరిగింది. అంటే 100%లో నువ్వు 3,000 జరిగింటే 100% ఫిల్ అయిపోయేది. కానీ ఓవర్ 100% దాటిపోయి 2,000 ఎక్స్ట్రా జరిగింది. అంటే 200%లో 2,000 ఎక్స్ట్రా జరిగిందంటే ఇక్కడ 66. రైటర్ ఇవ్వండి. ఆ 2,000కి 66.66% తీసుకుంది. అంటే ఎక్స్ట్రాగా 2,000 ఎక్స్ట్రా అయింది కాబట్టి ఆ ఎంత వేరియన్స్ అనేది మనం టాలీ ప్రైమ్ 7.0లో చూస్తున్నాం. కింద చూడండి గ్రాఫ్ కూడా చూపిస్తుంది. ఓకే. గ్రాఫ్ కూడా మనకు చూపిస్తుంది. ఎస్ సార్. ఇలా ఎక్స్‌పెన్సెస్‌కైనా తీసుకోవచ్చు, ఇన్‌కమ్స్‌కైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దిస్ ఈజ్ కాల్డ్ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్. ఇప్పుడు అమౌంట్ మనము మార్చేద్దాం. రేపుకి వెళ్తుందా? 5,000 అనుకున్నాను బడ్జెట్ 5,000 తీసుకున్నా. 3,000 అనుకున్నాను బడ్జెట్ 3,000 తీసుకుంటున్నా. వేరియన్స్ ఏమైనా కనపడుతుందా ఇంకా? ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. నెట్ లాస్ 23,000 వచ్చింది. ఇక్కడ చూడండి. నెట్ లాస్ 23,000. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్, టెలిఫోన్ బిల్, మంత్లీ, బడ్జెట్ వేరియన్స్. టెలిఫోన్ బిల్ డేట్ తీసుకోండి 1939. చూడండి మా 100%కి 100% తీసేసుకుంది. నో వేరియన్స్. ఎక్కడ నో వేరియన్స్ కనబడుతుందా? 5,000 అనుకున్నావు 5,000 జరిగింది. 100% క్లియర్. వేరియన్స్ ఎక్కడ కనిపించలేదు మీకు. కింద గ్రాఫ్ చూడొచ్చు మీరు. అన్ని ఈక్వల్ అయిపోయినాయి. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ సార్. బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ మా. ఇంట్రెస్ట్ లైక్ ఇన్కమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇలా వేరియన్స్ మనం చెక్ చేయొచ్చు. ఓకే. క్లియర్? యా. నెక్స్ట్ వన్ చూడండి మనకి కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్. సో ఎనీ ఐడియా? కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ ఏమైనా ఐడియా ఉందా? టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి? ఇది కూడా ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే. సో ఇప్పుడు చాలా కంపెనీస్లలో మీరు చూసుకుంటే డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. సాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. కమిషన్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారు సార్. ఉంటారు. ఓకే. మంత్లీ పనిచేసే వాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. కమిషన్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో సర్వీస్ కంపెనీస్ ఏమేమి వస్తాయి మనకి? కాలేజెస్, స్కూల్స్, థియేటర్స్, స్కూల్స్,
చారిటీస్, ఓకే, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా సర్వీస్ కంపెనీస్కి వస్తాయి. ఇప్పుడు చాలా మంది కంపెనీస్లలో ఒక 6 మంత్స్ వర్క్ ఉంటుంది, 6 మంత్స్ వర్క్ ఉండకపోవచ్చు, 3 మంత్స్ వర్క్ ఉంటుంది, 3 మంత్స్ వర్క్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో వర్క్ ఉన్నప్పుడు కంపెనీస్ పిలిపించుకొని వర్క్ లేనప్పుడు లే ఆఫ్ ఇచ్చేస్తారు. అలాంటి కంపెనీస్ కూడా చాలా ఉంటాయి మార్కెట్లో. సో ఇక్కడ ప్రతి బిజినెస్లో ఎవరెవరు ఉంటారు పనిచేసే వాళ్ళు? మేనేజర్స్ ఉంటారా? ఉంటారు సార్. క్లర్క్స్ ఉంటారా? ఉంటారు ఏజెంట్స్ సార్. ఉంటారా? సేల్స్ మ్యాన్స్ ఉంటారు సార్. ఉంటారా? వర్కర్స్ ఉంటారా? వీళ్ళందరూ ఉంటారు కదా. ఏ బిగ్ ఎస్ కంపెనీ సార్. తీసుకున్నా, రిలయన్స్ తీసుకున్నా, టాటా తీసుకున్నా, విప్రో తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, ప్రతి కంపెనీలో కూడా వీళ్ళందరూ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఈ కేటగిరీస్ పర్సన్స్ కూడా ఉంటారు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. ఇక్కడ ఎవరు డైలీ వేజెస్, శాలరీస్, కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు క్లర్క్స్ ఉన్నారు, ఎవరు మనకి లైక్ కాస్ట్ సెంటర్స్గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటాం. క్లర్క్స్ ఎవరు, మేనేజర్స్ ఎవరు, ఏజెంట్స్ ఎవరు, సేల్స్ మ్యాన్స్ ఎవరు, వర్కర్స్ ఎవరు, ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు అనేది మనకు తెలియాలి. సో దీంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఎక్కువగా ఎక్స్పెన్సెస్ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఫైనల్గా రిపోర్ట్స్ ఎలా చూడాలి, రిపోర్ట్స్ అనేది ఎలా చూడాలనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, టాలీ ప్రైమ్ 7.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కాస్ట్ సెంటర్స్ అండ్ క్యాష్ కేటగిరీస్. ఆఫ్రిన్ అండ్ కో. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఇక రిమైనింగ్ అని నో పెట్టండి. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా, ఇన్వెంటరీ కాదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్ వెళ్ళండి. లెడ్జెస్ ఏమైనా చేసుకోండి. క్యాపిటల్, శాలరీస్, కమిషన్, వేజెస్. క్యాపిటల్ అకౌంట్, salaries, indirect expense, commission, indirect expenses, wages, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. షో మోర్లోకి వెళ్ళండి, మరికొన్ని ఫీచర్స్ కనపడతాయి. ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ క్రియేట్ చేయండి. క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్స్, వర్కర్స్. ఈ విధంగా కేటగిరీ పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్రియేట్ చేసుకోవాలి. మనం లెడ్జెస్ లో పర్సన్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ లో. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీస్ అన్ని అక్కడికి వచ్చేస్తారు. ఉన్నారు ఇక్కడ, స్పేస్ ఇవ్వండి. క్లర్క్స్, క్లర్క్స్ అండర్ లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? రాబర్ట్, ఓకే, శామ్యుయల్, ఎమాన్యుయల్, రాహుల్,
రానా. సో వీళ్ళందరూ క్లర్క్స్ కిందకి వస్తారు. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ మేనేజర్స్. లోకేష్, ధనుష్, ధనుష్, భాస్కర్, భాస్కర్, సంజీవ్. వీళ్ళందరూ మేనేజర్స్ కిందకి వస్తారు. నెక్స్ట్ ఏజెంట్స్. రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. వీళ్ళందరూ ఏజెంట్స్ కిందకి వస్తారు. నెక్స్ట్ సేల్స్ మ్యాన్. ధీరజ్, రాజ్, వివేక్, అమిత్. నెక్స్ట్ వర్కర్స్. కృష్ణ, రాజా, గణేష్. వీళ్ళందరూ వర్కర్స్ అండర్ లో వస్తారు. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. వచ్చేస్ లోకి వెళ్ళండి. రిసిప్ట్, డేట్ తీసుకోండి. 1/8. క్యాపిటల్ 10 lakhs. to 8. పేమెంట్. సాలరీస్. టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. 5, 8, 10, 12, 5, 7, 5. 43,000. సో ఇక్కడ క్లర్క్స్ వస్తారు. రోబోట్ 5,000. శామ్యుయల్ 8,000. ఎమాన్యుయల్ 10,000. రాహుల్ 12,500. రానా 7,500. క్యాష్. ఇలా తీసుకోవాలి. టోటల్ అమౌంట్ ఇచ్చుకోవాలి. ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ శాలరీస్ పేడ్ టు మేనేజర్స్. సేమ్ డేట్ అనుకోండి. సో ఇక్కడ 12, 20, 15, 10. 57,000. మేనేజర్స్. లోకేష్ 12,000. ధనుష్ 20,000. భాస్కర్ 15,000. సంజీవ్ 10,000. క్యాష్. వీళ్ళు శాలరీస్ పనిచేస్తున్నారు మేనేజర్స్. నెక్స్ట్ కమిషన్ 5, 8, 12, 7, 4. 36,000. ఏజెంట్స్. రమేష్ 5,000. నవీన్ 8,000. భార్గవ్ 12,000. సునీల్ 7,000. కుమార్ 4,000. క్యాష్. నెక్స్ట్ మళ్ళీ కమిషన్ 2,500. 5, 7, 4. 18,500. సేల్స్ మ్యాన్. ధీరజ్ 2,500. రాజ్ 5,000. వివేక్ 7,000. అమీర్ 4,000. నెక్స్ట్
wages 4653 13.5 workers Krishna Raja Ganesh ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ లాస్ 1,55,850. డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పేమెంట్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీ. ఏజెంట్స్ శాలరీస్ మేనేజర్స్ సేల్స్ మ్యాన్స్ వర్కర్స్. నువ్వు ఎవరిది కావాలంటే వాళ్ళది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏజెంట్సే కావాలి, ఏజెంట్స్ డేటా మాత్రమే వస్తుంది. అప్లై ఫిల్టర్ ఓన్లీ మేనేజర్సే కావాలి, మేనేజ్ డేటా మాత్రమే వస్తుంది. ఇలా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్. ఓకే, ఎవరు ఏజెంట్స్, ఎవరు మనకి మేనేజర్స్, ఎవరు క్లర్క్స్, ఎవరు వర్కర్స్ అనేది కూడా కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటాం. ఓకే, సో 12th ప్రాబ్లంలో ఓన్లీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ మాత్రం వస్తాయి. ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా మీకు తెలుసు, కంపెనీ క్రియేషన్ అవన్నీ కూడా. ఇది జస్ట్ మీకు చూపిస్తాను. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటి అసలు? ఓచెస్ లో వెళ్తున్నా, పర్చేస్ లో వెళ్తున్నా, ఆల్ట్ సి. మీరు కంపెనీ జిఎస్టీ అవన్నీ మీరు ఇచ్చుకోండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏ విధంగా ఇస్తామని చూద్దాం. సన్రీ కేటర్స్, రేణుగుంట, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పర్చేస్, ఆల్ట్ సి, గుడ్ డే, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి, బిస్కెట్స్ గ్రూప్, ఆల్ట్ సి, సిఎస్. సిఎస్ అంటే కార్టూన్స్, సిటిఎన్. సో ఇక్కడ అండర్ యూనిట్స్ దగ్గర F12కి వెళ్తే ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తుంది ఆప్షన్. యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్, ఎస్. అప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ కేసెస్ లో పర్చేజ్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ అంటే సిఎస్ అంటే కేసెస్ అంటారు, కార్టూన్స్ అంటారు. ఒక కేసుకు 50 ప్యాకెట్స్. పతాంజలి ఒక కేసుకు 25 ప్యాకెట్స్. క్రెమికా ఒక బాక్స్ కి 45 పీసెస్. ఎలా దీన్ని డిఫైన్ చేస్తాం? ప్యాకెట్స్ 50, 1 కేస్. %18. 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. పతాంజలి 25 ప్యాకెట్స్. ఒక కేసుకి 25 ప్యాకెట్స్. $240 కేసెస్ అంటే 6,000 ప్యాకెట్స్ అని అర్థం. ప్రియా గోల్డ్ జస్ట్ దీనికి ప్యాకెట్స్. దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్ యూనిట్స్ లేవు, నాట్ అప్లికబుల్ పెట్టండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉండే వాటికి తీసుకోండి. $150 క్రెమికా
ఇక్కడ పీసెస్, ఇక్కడ బాక్సెస్. ఒక బాక్స్ కి 45 పీసులు. $150 పీసెస్ 60. యూనిపిక్ పీసెస్, $170. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఇక్కడ ఒక బాక్స్ కి 45 పీసులు అంటే 45, 45, 90. 45 అంటే 135. రిమైనింగ్ 15 బాక్సెస్ కి పీసెస్ కి అది క్యాలిక్యులేషన్ చేయలేదు. అప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్ 2 అని డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్. డెసిమల్ వాల్యూస్ ఇస్తే ఆ రిమైనింగ్ 15 కూడా కౌంట్ చేసుకుంటది. 3.33 బాక్సెస్. ఓకే, ముందు 15 కి కౌంట్ చేసుకోలేదు. ఇలా ఆల్టర్నేటివ్ యూనిట్స్ సెటప్ చేసుకోవాలి. సేల్స్, ఎంఆర్ఐ ట్రేడర్స్. అన్రిజిస్టర్డ్. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టద్దు. గుడ్ డే. సో 100 కేసెస్ 500. పతాంజలి 200 300. ప్రియా గోల్డ్ 85 100. క్రెమికా 100 100. యూనిబిక్ 80 100. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జడ్జు, ఇలా వస్తాయి. సో వీటిని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాము. చాలా మంది బాక్సెస్ లో పర్చేజ్ చేసి పీసెస్ గా అమ్ముతారు. అందరూ కొనరు కదా బాక్సులు. కొందరు పీసెస్ గా కూడా కొంటారు, పీసెస్ గా కూడా అమ్ముతారు. సో అలాంటి వాళ్ళకు మనము ఇలాగే మనం సేల్ చేయాల్సి వస్తుంది. బాక్సులు కొంటాం మనం, దాంట్లో ఒక బాక్స్ లో 10 పీసులు 20 పీసులు ఉంటాయి. చాలా మంది పీసులు లాగా తీసుకుంటారు. కేసులు కొంటాం, దాంట్లో ప్యాకెట్స్ లాగా తీసుకుంటారు. ఓకే, అట్లా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. తర్వాత వాల్టైర్ హోటల్స్ చూడండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఒక హోటల్లో పని చేస్తే మనం ముందుగానే ఎస్టిమేషన్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ వీట్ పర్చేజ్ చేశారు 200 కేజెస్. ఒక కేజీకి 20 పీసులు తయారవుతాయని ముందుగానే ఎస్టిమేషన్ వేశారు. సేల్ చేశారు 90,000 పీసెస్ కి 8 రూపీస్ కి. మనకు ఎన్ని పైసలు పడింది, మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ పర్చేజ్ చేసాం 350కి, ఎంత యూజ్ చేసాం 250. ఇప్పుడు 1200 కేజీల వీట్ పర్చేజ్ చేసాం, 19,000 పీసెస్ చపాతీలు తయారు చేసాం. మనకు ఎంత వీట్ ఖర్చు అయింది, ఎంత ఆయిల్ ఖర్చు అయింది, మనకి ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసాం అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్తున్నా. నేనేం ట్యాక్స్ తీసుకొని నార్మల్గా క్యాష్కే ఎంటర్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి వీట్, కేజీ, కిలోగ్రామ్స్, $25. ఆయిల్ 350 50. 200 కేజెస్ వీట్ పర్చేజ్ చేసాం, 350 కేజెస్ ఆయిల్ పర్చేజ్ చేసాం. 25 రూపీస్కి 50 రూపీస్కి. ఇప్పుడు అదర్ వచ్చేస్లోకి వెళ్తున్నా. స్టాక్ జర్నల్ తీసుకుంటున్నా.
వీట్ కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ 1 కేజీకి 20 పీసులు తయారవుతాయని ముందుగానే ఎస్టిమేషన్ వేసాం. ఎన్ని చపాతీలు మనం తయారు చేసాం? 19,000 పీసెస్ ముందే తయారు చేసాం. ఈ 19,000 పీసెస్ తయారవ్వడానికి ఇక్కడ పర్చేజ్ చేసిన వీటిలో ఎంత వీట్ ఖర్చు అయింది? ఇక్కడ 350 కేజెస్ పర్చేజ్ చేసాం ఆయిల్. దీంట్లో ఎంత యూజ్ చేసాం? ఇక్కడ చూద్దాం. 19,000 బై 20. వీట్ ఎంత ఎన్ని కేజీలు ఖర్చు అయింది? వీట్ 950 కేజెస్. పర్చేజ్ రేటు పడిపోతుంది. ఆయిల్ ఎంత ఖర్చు అయింది? 250. చపాతీ ఫైనల్ ప్రోడక్ట్ పీసెస్ 19,000 పీసెస్. డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ రెండు కలిపితే 36,250. నీకు పడిన రేటు 1.91 పైసా పడింది. నువ్వు ఎంత కమ్మినావు మార్కెట్లో? 8 రూపీస్కి. ₹6 ప్రాఫిట్తో నువ్వు సేల్ చేసావు. ఈ విధంగా ప్రొడక్షన్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ముందుగానే ఎస్టిమేషన్ వేయాలి. చపాతి కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ 1 కేజీకి ఎన్ని పీసులు తయారవుతాయి, మనకి ఎంత క్వాంటిటీ మనం సేల్ చేయాలనుకుంటున్నాము, ఆ క్వాంటిటీ బై నేను 1 కేజీకి ఎన్ని పీసులు తయారవుతాయో చూస్తే ఎంత వీటి ఖర్చు అయిందో తెలిసిపోతుంది, ఎంత ఆయిల్ ఖర్చు అయిందో తెలిసిపోతుంది. ఆ జరిగిన ఖర్చు ఏదైతే ఉందో అది ఫైనల్ ప్రోడక్ట్ మీద ఇచ్చేసామంటే మనకు పడే రేట్ ఎంత, మనం ఎంత ప్రాఫిట్తో సేల్ చేసామనేది తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ కాన్సెప్ట్. ఓకే, రేపు మనం బీఆర్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Yes. యా, No, sir. No, sir. రేపు వీలైతే GS1 ఫైలింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, చూద్దాం. వీలైతే కుదిరితే చెప్దాం. ఓకేనా? Done. Yeah, good evening all of you. Voice is clear ma? Please let me confirm. Clear, sir. Yeah, done guys. చూస్తున్నాను ఫోన్ చేస్తున్నాడు ఎక్కువ సార్లు. క్లాస్లో అని చెప్పి ఎవరో ఎక్కువ సార్లు కాల్ చేస్తారు. యా, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్లో మనము TDS TCS గురించి డిస్కస్ చేసాం. TCS లింక్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అది మీకు టాస్క్, అది మీరు చేయాలి. టుడే మనము ఈవే బిల్ ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేద్దాం. టుడే ఇస్ ద ఫైనల్ బేసిక్ క్లాసెస్. అంటే ఫస్ట్ మీటర్లో కంప్లీట్ అవుతాయి, సెకండ్ మీటర్లకి ఆఫ్టర్ ఫెస్టివల్కి ఎంటర్ అవుతాం. ఓకే, సో టుడే చూడండి, మనకి ఈవే బిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవే బిల్ మా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈవే బిల్ అంటే ఏంటి, ఎందుకు తీయాలి ఈవే బిల్, ఏ పర్పస్ కోసం చేయాలి చెప్పండి. చెప్పండి. అంటే 50,000 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే ఈవే బిల్ రైజ్ చేయాలని చెప్పి. ఓకే, ఎందుకు తీయాలి ఈవే బిల్? సేలా పర్చేజా? సేల్ ఉంటే తీస్తామా, పర్చేజ్ ఉంటే తీస్తామా? చెప్పండి. సేల్ కా పర్చేజ్ కా? కదా సార్. సేల్ తీస్తామా, పర్చేజ్ తీస్తామా దీన్ని, ఈవే బిల్ని? ఓకే, సేల్స్ కే తెస్తారు. సో ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లై కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఏ పర్సన్కి
ఏ పిన్ కోడ్ మీద ఎంత అమౌంట్‌తో ఎలాంటి టైప్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనము పర్టిక్యులర్‌గా లీగల్‌గా బిజినెస్ చేసి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్‌కి అనేది ఇక్కడ మనం ఒక ప్రూఫ్ లాంటిది. రోడ్స్ మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పోలీసులు ఆపుతూ ఉంటారు వెహికల్స్. ఎందుకోసం? ఆ లారీలో గాని, ఆ ట్రైన్‌లో గాని, ఓకే. లేదంటే ఎయిర్‌షిప్‌లో గాని కొంతమంది మధ్య మధ్యలో వెళ్లి పట్టుకుంటూ ఉంటారు. ఎందుకోసం అంటే ఏ గూడ్స్ వెళ్తున్నాయని ఎవిడెన్స్ చూపించాలి. ఈవే బిల్ చూపించాలి. అప్పుడే వాళ్ళు వదులుతారు. ఓకే. దాన్నే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జీఎస్టీ పోర్టల్. యూనిక్ రిఫరెన్స్ నంబర్ ఫర్ ఏ కన్సైన్‌మెంట్. కన్సైన్‌మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ అంటాం. సో, జనరేటెడ్ ఫర్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఆర్ అబోవ్. 50,000 పైన ఉంది అంటే ఈ సేల్స్ ఇన్వాయిస్ ఈవే బిల్ తీయాలి మ్యాండేటరీగా. అది వితిన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. దాన్నే ఈవే బిల్ అంటాం. ఈ ఈవే బిల్‌లో ఏ స్టేట్‌లో ఎంతవరకు లిమిటేషన్ ఇచ్చారు. ద ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్. బీహార్‌లో అయితే 2,00,000 ఆర్ అబోవ్ ఉంటే తీయొచ్చు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అయితే 1,000 ఆర్ మోర్ ఉంటే తీయొచ్చు. మిజోరంలో 10,000 అలా పైన ఉంటే తీయొచ్చు. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం నో నీడ్ అని వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెటప్ చేసుకున్నారు. ఓకే. ఇక్కడ చూడండి. బీహార్ 2,00,000, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 1,00,000 ఆర్ మోర్, మిజోరం 10,000 ఆర్ మోర్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో నాట్ రిక్వైర్డ్. దీంట్లో ఈవే బిల్‌లో పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలి? పార్ట్ బి ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయనేది ఇక్కడ చూడండి. జీఎస్టీఎన్ ఆఫ్ రిసిపియంట్. కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ డెలివరీ పిన్ కోడ్ ఉంటుంది. ఇన్వాయిస్ నెంబర్ ఉంటది. చలాన్ నెంబర్ ఉంటది. డేట్ కూడా ఉంటది. వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత అనేది కూడా ఉంటది. హెచ్ఎస్ఎన్ కోడ్ అప్ టు 5 క్రోర్స్ ఆర్ 2 డిజిట్స్, అప్ టు 5 క్రోర్స్ ఆర్ 4 డిజిట్స్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ డాక్యుమెంట్ నంబర్ ఉంటుంది. రీజన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. వీటిని పార్ట్ ఏ అంటారు. పార్ట్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సొస్తుంది. పార్ట్ బి డీటెయిల్స్ ఎవటుంటాయి? ట్రాన్స్‌పోర్టర్ ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. వెదర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈస్ బై రోడ్, ఎయిర్, రైల్ ఆర్ షిప్. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్, ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. వెహికల్ నంబర్, ట్రాన్స్‌పోర్టర్ ఐడీ. పార్ట్ బిలో పార్ట్ ఏ అండ్ బికి మధ్యలో ట్రాన్స్‌పోర్టర్ ఉంటాడు. ఏ అనేవాడు సప్లయర్, బి అనేవాడు కస్టమర్. లేదంటే కడపలో ఉన్న నా బిజినెస్ హైదరాబాద్‌లో ఉన్న కస్టమర్‌కి స్టాక్ కడప నుంచి హైదరాబాద్‌కి పంపించాలి కస్టమర్‌కి. మధ్యలో నవత ట్రాన్స్‌పోర్ట్ అని ఇలాంటి వెహికల్స్ కొన్ని ఉంటాయి మీడియేటర్‌గా. సో, ఆ నవత ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్‌పోర్టర్ యొక్క డీటెయిల్స్‌నే పార్ట్ బి అంటాం. పార్ట్ బి అని చెప్పుకుంటాం. కన్సైనర్ హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్. ఎవరు జనరేట్ చేస్తారు? కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసీవర్ అంటాం. ఓకే. సో, ఇక్కడ సప్లయర్ గాని, రిజిస్టర్ పర్సన్ ఉన్నా, కస్టమర్ గాని, రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నా వాళ్ళిద్దరిలో ఎవరైనా ఈవే బిల్ తీయొచ్చు. లేదు ట్రాన్స్‌పోర్టర్ అయినా తీయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. మీకు క్వెషన్ వచ్చినప్పుడు చెప్పొచ్చు. ఎవరైనా తీయొచ్చు. రిజిస్టర్డ్ సప్లయర్ గాని, రిజిస్టర్డ్ గాని. కన్సైనర్ అంటే సప్లయర్. కన్సైనీ అంటే కస్టమర్. కన్సైన్‌మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ అంటాం. కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసిపియంట్. రిజిస్టర్డ్ ట్రాన్స్‌పోర్టర్ యాక్టింగ్ యాస్ ఏ కన్సైనర్ అండ్ కన్సైనీ. ఇద్దరుగా యాక్ట్ చేయొచ్చు. చూడండి. విమానం ద్వారా గాని, షిప్ ద్వారా గాని, లారీ ద్వారా గాని, ట్రక్స్ ద్వారా గాని, ఓకే. రైలు ద్వారా గాని ఎలా వెళ్ళినా ఈవే బిల్ అనేది మ్యాండేటరీగా తీయాలి. వాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్. పర్ డేకి 200 కిలోమీటర్స్. ఫిక్స్డ్ 1 డే ఫర్ ఎవ్రీ 200 కిలోమీటర్స్. ఒక రోజుకు 200 కిలోమీటర్స్ మనం ఈవే బిల్ తీయొచ్చు. ఏదైనా మధ్యలో వెహికల్ చెడిపోయి ఆగిపోయిందనుకోండి. అప్పుడు పార్ట్ ఏ డీటెయిల్స్‌ని మార్చలేం. పార్ట్ బి డీటెయిల్స్ మారుస్తాయి. పార్ట్ ఏ డీటెయిల్స్ కస్టమర్ అతనే ఉంటాడు. సో, పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ EWB-01 కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మోడిఫైడ్ ఆర్ వన్స్ జనరేటెడ్. కస్టమర్ అతనే ఉంటాడు కదా! స్టాక్ అతనికి పంపించాం. మధ్యలో లారీ చెడిపోయింది. వేరే లారీ పిలిపించి ఆ స్టాక్ అంతా స్టోర్ చేసి పంపిస్తారు. అలాంటప్పుడు ట్రాన్స్‌పోర్టర్ యొక్క డీటెయిల్స్ మార్చాలి కదా! కాబట్టి పార్ట్ బి కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్, ఆర్ఆర్, ఎయిర్‌వే బిల్ అవి సంథింగ్ మారుస్తాం.
ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చలేము. పార్ట్ బి డీటెయిల్స్ మార్చొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా ఉందనుకోండి, ఫిక్స్డ్ 1 డే 100 కిలోమీటర్స్ వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ అండ్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎయిర్వే బిల్. ఎగ్జాంపుల్ చూడండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురుగన్ ట్రేడర్స్. Goods are handed over to the transporter. Invoice details uploaded in Form EWB-01 Part A by the seller. ఇప్పుడు గూడ్స్ మనం మనది దక్షిణ ఎలక్ట్రానిక్ మన కంపెనీ. మనం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం? ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడు పార్ట్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పార్ట్ బి డీటెయిల్స్ ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తారు. అప్పుడు ఒక ఈవే బిల్ నెంబర్ అనేది ముగ్గురికి వెళ్తుంది. సప్లయర్కి, కస్టమర్కి, ట్రాన్స్పోర్టర్కి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. తర్వాత మురుగన్ ట్రేడర్స్కి ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వెళ్ళి స్టాక్ డెలివరీ చేస్తుంది. మనకు అమెజాన్ పార్సల్, ఫ్లిప్కార్ట్ పార్సల్ వస్తాయి కదా, అదే విధంగా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈవే బిల్ అంటాం. దీన్ని మనం ఈవే బిల్ అంటారు. ఇది మీరు లైవ్లో మీరు రియల్ టైంలోనే చేయగలుగుతారు. డూప్లికేట్ చేయడానికి కుదరదు. ఓకే, మీరు అక్కడ చూడొచ్చు. మీకు సూపర్ సీనియర్స్, సీనియర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈవే బిల్ అనేది తీస్తారు. మీరు చూడొచ్చు. ఓకేనా? తర్వాత ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈవే బిల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ ముందు తెలిసే ముందు ఇన్వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఇన్వాయిస్ అంటే an invoice is a document issued by a seller to a buyer listing the goods or services supplied and starting the sum of money. Invoices are issued before the payment is made. A paper recipient from a store or an online record from an e-tailer. ఇన్వాయిస్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఎవరు ఇస్తారు ఇన్వాయిస్ అంటే? ఒక సెల్లర్ ఒక బయర్కి ఇస్తాడు. ఆ ఐటమ్స్ ఏవైతే కొన్నాడో కస్టమర్, ఐటమ్స్, క్వాంటిటీ, ప్రైస్, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, టోటల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఇవన్నీ కలిపి ఉండేదానే ఇన్వాయిస్ అంటారు. చాలా మందికి బిల్లుకి ఇన్వాయిస్కి డిఫరెన్స్ తెలీదు. ఏంటి డిఫరెన్స్ రెండింటికి అంటే, బిల్ అనేది ఏంటి? ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. కస్టమర్ డీటెయిల్స్ యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఇన్ఫర్మేషన్ లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక హోటల్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, ఓకే, రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ ఇచ్చేది ఇన్వాయిసా బిల్లా? చెప్పండి, ఏది ఇస్తారమ్మా? బిల్ సార్. బిల్ ఇస్తారు. ఎలా చెప్తున్నారు బిల్ ఇస్తారని? చెప్పండి, బిల్ అని ఎలా చెప్తున్నారు? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండదు సార్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎస్. సో ఇన్వాయిస్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. ఇన్వాయిస్ లో కస్టమర్ పేరు, డేట్, టైప్ ఆఫ్ ఐటమ్స్, ఓకే, అమౌంట్, క్వాంటిటీ అన్నీ ఉంటాయి. కానీ బిల్లులో ఉండవు. యూనిక్ నెంబర్. గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పస్. బిల్ నెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు బిల్లులో, కానీ ఇన్వాయిస్ లో మ్యాండేటరీ. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. కానీ ఇన్వాయిస్ మాత్రం నెంబర్ మ్యాండేటరీగా ఉండాలి. ట్రాన్సాక్షన్ టైప్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్. ఇప్పుడు మీరు హోటల్ వెళ్తారు, మీకు దోశనో ఇడ్లీనో తింటారు, అమౌంట్ తర్వాత ఇస్తే అంటే ఒప్పుకుంటారు వాళ్ళు? ఒప్పుకుంటారు మాటలా? ఒప్పుకుంటారా? నో సార్. ఆన్ ద స్పాట్ ఇవ్వాల్సిందే. కానీ ఇన్వాయిస్ అంటే ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బిల్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్.
కానీ ఇన్వాయిస్ అనేది లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. గవర్నమెంట్‌కి నువ్వు టాక్స్ పే చేయాలి. సో, తర్వాత చూడండి. కీ పాయింట్స్ టు అండర్‌స్టాండింగ్ బిఫోర్ నోయింగ్ ఇన్వాయిస్. జీఎస్టీ పోర్టల్ అంటే ఏంటి? ఐఆర్‌పి అంటే ఏంటి? ఐఆర్‌ఎన్ అంటే ఏంటి? GST portal is a platform for taxpayers to perform various tax-based activities. GSTIN is the backbone of the GST portal, which act as a medium of interaction between the taxpayers and government. ఒక ట్యాక్స్ పేయర్కి, సప్లయర్కి, కస్టమర్కి మధ్యలో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. అది ఒక బ్యాక్ బోన్. ఎవరు లీగల్గా బిజినెస్ చేస్తున్నారో, ఎవరు ఎంత పర్చేజ్ చేస్తున్నారో, ఎంత సేల్ చేస్తున్నారో, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది జిఎస్టీ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తాం త్రూ ఐఆర్పి ద్వారా. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంట. ఐఆర్పి ద్వారా అప్లోడ్ చేస్తే ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఎవరికి అర్థం కాదు. అది ఈ ఇన్వాయిస్ తీసేటప్పుడే అది వస్తుంది. మనకి జిఎస్టీ పోర్టల్ ఇలా ఉంటుంది. దీంట్లో మేజర్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇక్కడ చూడండి, మనం మేజర్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. వాట్ ఈజ్ ఈ ఇన్వాయిస్? వై ఈ ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్? వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రడ్యూస్డ్? వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ an invoice? వాట్ డస్ ద ఇన్వాయిస్ లుక్ లైక్? వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఇన్వాయిస్? బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిసింగ్, టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అంటాం. బిజినెస్ టు బిజినెస్, నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కస్టమర్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. దాన్ని బిజినెస్ టు బిజినెస్ అంటాం. సో మనం బిజినెస్ టు బిజినెస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దానిలో డిజిటల్గా సిగ్నేచరు, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో దాన్నే ఈ ఇన్వాయిస్ అంటాం. ట్యాక్స్ పేయర్కి, సెల్లర్కి, బయ్యర్కి మధ్యలో ఇది జనరేట్ అవుతుంది. సో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 5 crores అబోవ్ ఉండాలి. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ వాళ్ళకు ఎగ్జామ్టెడ్. వాళ్ళకి ఈ ఇన్వాయిస్ అవసరం లేదు. సో మనకి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే మనకు ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఫార్మాట్ ఒకలా ఉంటుంది. టాలీలో ఒకలా ఉంటుంది, ప్రాఫిట్ మేకర్లో ఒకలా ఉంటుంది, వింగ్స్లో ఒకలా ఉంటుంది, ఫోకస్లో ఒకలా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ప్రకారంగా ఒక ఫార్మాట్ ఇస్తారు. దాని ప్రకారంగా అప్లోడ్ చేస్తే ఎలాంటి ఎర్రర్స్ రావు. లేదంటే ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమేమి డీటెయిల్స్ ఉండాలి? తర్వాత ఎంత ఉంటే మనం టర్న్ ఓవర్ ఈ ఇన్వాయిస్ తీయాలి? 1 October 2020లో 500 crores ఉంటే ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత తగ్గించారు, 100 crores చేశారు. 1 January 2021. తర్వాత 50 crores చేశారు 1 April 2021. తర్వాత 20 crores 1 April 2022. తర్వాత 10 crores 1 October 2022. 5 crores August 2023. 1 August 2023కి 5 crores ఉంటే ఈ ఇన్వాయిస్ తీయొచ్చు అని చెప్పారు. ముందు మాత్రం 500 crores ఉంది. మీకు ఇవన్నీ కూడా ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి. అసలు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే ఎవరి డీటెయిల్స్ ఏమేమి ఉండాలి? డాక్యుమెంట్ టైప్ ఆఫ్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టిఐఎన్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్, సప్లయర్ పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. తర్వాత ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రిసిపియంట్ లీగల్ నేమ్, రిసిపియంట్స్ జిఎస్టి నెంబర్, రిసిపియంట్ అడ్రస్, రిసిపియంట్ స్టేట్ కోడ్, పిన్ కోడ్, రిసిపియంట్ ప్లేస్. మన డీటెయిల్స్ ఉండాలి, సప్లయర్ కస్టమర్ డీటెయిల్స్ కూడా ఉండాలి. తర్వాత వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఐఆర్ఎన్ నెంబర్, సర్వీస్ ఏంది, ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉండాలి. వాల్యూ ఎంత, జిఎస్టీ రేట్ ఎంత అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలా ఉంటుంది ఫార్మాట్. ఈ ఇన్వాయిస్ మనకి ఇలా ఉంటుంది. చూడండి, బార్ కోడ్ ఉంటుంది, ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది,
ఐటమ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, సప్లయర్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. దానికంటూ సెపరేట్‌గా ఒక ఇన్వాయిస్ సెపరేట్‌గా ఫార్మాట్ మారుతది. దాని ప్రాసెస్ ఇలా ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో ఇలా తీసుకుంటది. మనకిది అవసరం లేదు. వర్క్ ఫ్లో ఎలా ఉంటది అనేది. బెనిఫిట్స్ ఏంటి? ఎలిమినేట్స్ ద ఫేక్ ఇన్వాయిసెస్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇన్‌పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఎలాంటివిగా ఉండవు. బిజినెస్ టు బిజినెస్ డేటా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తారు. ఈవే బిల్ నుంచి ఈవే ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్‌ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. దీన్నే బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ అంటారు. ఎన్ని రకాలుగా తీయొచ్చు టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్? ఇన్వాయిస్, రీఫండ్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈ ఇన్వాయిస్ అంటారు. ఇవన్నీ కూడా మీరు రియల్ టైంలోనే చేయగలుగుతారు. డూప్లికేట్ చేసి చేయడానికి ఛాన్స్ ఉండదు. మీరు యూట్యూబ్‌లలో చూసినా, బయట ఏడ చూసినా అయన్నీ వర్కౌట్ అవ్వవు. జస్ట్ మీరు తెలుసుకోవాలి వాట్ ఈస్ వాట్ అని. మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ వాళ్ళు రియల్ టైంలో చేస్తూ ఉంటారు. అక్కడ మీరు క్లారిటీగా చూసుకోవాలి.